ఇండియాలోనే థర్డ్ హైయెస్ట్ ప్రైవేట్ బ్యాంక్ అయిన యాక్సిస్ బ్యాంక్లో పర్మనెంట్ జాబ్స్ గురించి చెప్పబోతున్న వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. ఈ జాబ్స్కి జస్ట్ మీరు 10th క్లాస్ తర్వాత ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసినా లేదా డిప్లొమా చేసినా ఐటీఐ చేసినా ఆర్ ఎనీ హైయర్ స్టడీ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఎలిజిబుల్. అండ్ సెలెక్ట్ అయిన వాళ్ళకి స్టార్టింగ్లోనే 3 lakhs per annum వరకు శాలరీ అయితే ఇస్తారు. మీకు అప్లికేషన్ ఫీ లేదు, ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. కాబట్టి నేను ఇదే వీడియోలో మీకు జాబ్ ఫుల్ డీటెయిల్స్తో పాటు అప్లికేషన్ ప్రాసెస్ని కూడా చెప్తాను. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి వెంటనే ప్రతి ఒక్కరు అప్లికేషన్ అయితే చేసుకోండి. జాబ్ డీటెయిల్స్లోకి వెళ్లే ముందు మన ఛానల్లో డైలీ 2 types ఆఫ్ జాబ్స్ని అయితే అప్డేట్ చేస్తూ ఉంటాము. నేను అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చి అప్లై చేసుకోవాలంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కలోనే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసి పెట్టుకున్నాక వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ ఆపర్చునిటీ మీకు యాక్సిస్ బ్యాంక్లో కస్టమర్ సర్వీస్ రిప్రజెంటేటివ్ జాబ్స్ కోసం టెలి పర్ఫార్మెన్స్ కంపెనీ వాళ్ళు రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. సో ఇందులో మెయిన్గా మీకు ఉండాల్సిన రిక్వైర్మెంట్స్ ఏమేమి ఉండాలంటే మీరు హై స్కూల్ డిప్లొమా కానీ సర్టిఫికేట్ ఉన్నా ఆర్ ఈక్వలెంట్ అంటే మీరు 10th తర్వాత ఇంటర్మీడియట్ చేసినా లేదా డిప్లొమా ఐటీఐ ఆర్ ఎనీ హయ్యర్ స్టడీ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఎలిజిబుల్ ఉంటారు. మీకు మంచి కమ్యూనికేషన్ అండ్ ఇంటర్పర్సనల్ స్కిల్స్ ఉండాలంట. మీరు ఇండిపెండెంట్లీ అండ్ అలాగే పార్ట్ ఆఫ్ టీమ్గా వర్క్ చేసే ఎబిలిటీ కూడా ఉండాలని చెప్తున్నారు. సో మీకు బెనిఫిట్స్ ఏమేమి ఉంటాయంటే మంచి కాంపిటేటివ్ శాలరీతో పాటు బెనిఫిట్స్ ప్యాకేజ్ ఉంటుంది. ఇంకా మీకు గ్రోత్కి కానీ డెవలప్మెంట్కి కానీ మంచి మంచి ఆపర్చునిటీస్ కల్పిస్తారు. మీకు మంచి పాజిటివ్ అండ్ సపోర్టివ్ వర్క్ ఎన్విరాన్మెంట్ కూడా ప్రొవైడ్ చేస్తామని చెప్తున్నారు. సో మీకు చూసుకోవచ్చు, వాళ్ళు క్లియర్గా ఇచ్చారు, నో ప్రియర్ ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదని చెప్పి క్లియర్గా ఇచ్చారు. మీకు శాలరీ చూస్తే 2.4 lakhs per annum నుంచి 3 lakhs per annum వరకు శాలరీ ఇస్తారు. అంటే ఈ శాలరీ ఎలా వేరీ అవుతుందంటే మీకున్న నాలెడ్జ్ని, మీకున్న స్కిల్స్ని కానీ ఎక్స్పీరియన్స్ని అన్నీ బేస్ చేసుకొని మీకు శాలరీ 2.4 LPA నుంచి 3 LPA వరకు వేరీ అవుతూ ఉంటుంది. తర్వాత ఈ జాబ్కి మీకు సెలెక్ట్ అయితే వీక్లీ జస్ట్ 5 days మాత్రమే వర్క్ చేయాలి. జాబ్ టైప్ కానీ టైమింగ్ చూస్తే మీకు ఇది ఇన్ ఆఫీసు ఫుల్ టైం రోల్ ఉంటుంది, పర్మనెంట్ ఉంటుంది. ఫుల్ టైం రోల్ హ్యాపీగా మీరు యాక్సిస్ బ్యాంక్లోనే పర్మనెంట్గా వర్క్ అయితే చేసుకోవచ్చు. సో మీ రెస్పాన్సిబిలిటీస్ ఎలా ఉంటాయంటే వీళ్ళ కస్టమర్స్ ఉంటారు కదా, యాక్సిస్ బ్యాంక్ సంబంధించిన కస్టమర్స్, వాళ్ళకి వయా ఫోన్ ద్వారా కానీ ఈమెయిల్ ద్వారా కానీ చాట్ ద్వారా కానీ కస్టమర్ సర్వీస్ని ప్రొవైడ్ చేయాలి. వాళ్ళకి ఏమైనా ఎంక్వైరీస్ వచ్చినా కంప్లైంట్స్ వచ్చినా వాటిని రిజాల్వ్ చేయాలి. ట్రాన్సాక్షన్ యాక్యురేట్లీ మీరు అంటే వాళ్ళ ప్రాసెస్ ట్రాన్సాక్షన్ ఉంటుంది కదా దాన్ని యాక్యురేట్గా ఇవ్వాలి. ఇంకా వీళ్ళ కంపెనీ పాలసీస్ కానీ ప్రొసీజర్స్ ఉంటాయి కదా వాటిని మీరు ఫాలో అవ్వాలని చెప్తున్నారు. జాబ్కి అయితే సెలెక్ట్ అయ్యారనుకో మీ రోల్ కానీ రెస్పాన్సిబిలిటీస్ ఎలా ఉంటాయని చెప్పి కంప్లీట్గా కంపెనీ వాళ్ళే మీకు ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో ఇంట్రెస్ట్ ఉండి మంచి యాక్సిస్ బ్యాంక్లో పర్మనెంట్ జాబ్ చేయాలనుకునే వాళ్ళు మాత్రం ఎవ్వరు కూడా మిస్ చేసుకోకండి. నేను అప్లై లింక్ని అయితే వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు ఫస్ట్ దాని మీద క్లిక్ చేస్తే మన వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. మన వెబ్సైట్లో మీకు కంప్లీట్ జాబ్ డీటెయిల్స్ ఉంటాయి, క్వాలిఫికేషన్, ఎలిజిబిలిటీ, సాలరీ అన్నీ ఉంటాయి. ప్రాపర్గా చూసుకున్నాక దానిలో మీకు అప్లై లింక్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే ఇలా స్క్రీన్ మీద అనిపిస్తున్నట్లు వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. ఇందులో రైట్ సైడ్లో నేను టిక్ చేశాను కదా అప్లై అని చెప్పి దాని మీద క్లిక్ చేయండి. తర్వాత ఇలా వస్తుంది. ఫస్ట్ మీ ఈమెయిల్ అడ్రస్ ఇవ్వాలి, తర్వాత ఫోన్ నెంబర్, మొబైల్ నెంబర్ ఇవ్వాలి. మొబైల్ నెంబర్ని వెరిఫై చేసుకోవాలి రైట్ సైడ్లో క్లిక్ చేసి. తర్వాత మీ ఫస్ట్ నేము, లాస్ట్ నేము, మెయిన్గా స్టార్ మార్క్ ఉన్న ఇంపార్టెంట్. తర్వాత మీ జెండర్, ఆర్గనైజేషన్ నేమ్ అంటే మీ కాలేజ్ నేమ్ ఇచ్చేసాక టైప్ అంటే మీరు కాలేజ్ స్టూడెంటా, ప్రొఫెషనల్, ఫ్రెషర్ ఏది ఉంటే సెలెక్ట్ చేసుకున్నాక మీ కోర్స్ ఇవ్వాలి. కోర్సు స్పెషలైజేషన్ ఉంటే అది ఇవ్వండి. తర్వాత మీ కంట్రీ ఇచ్చేసి ఆ టిక్ బాక్స్లో టిక్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే రెజ్యూమే అడుగుతుంది. ఖచ్చితంగా రెజ్యూమేని మాత్రం జాబ్ రోల్కి తగ్గట్లు జాబ్ డిస్క్రిప్షన్లో ఇచ్చిన స్కిల్స్ అన్నీ ఉండేటట్లు చూసుకొని అప్డేట్ చేసుకొని ఇక్కడ అప్లోడ్ చేయాలి. డాక్యుమెంట్ లేదా PDF ఫార్మేట్లో ఉండాలి. 50 MB బిలో ఉండాలి. తర్వాత మీ లొకేషన్, కంట్రీ, స్టేటు, సిటీ ఇవన్నీ ఇచ్చేసాక మీరు ఒకవేళ బెంగళూరుకి లొకేషన్ అవ్వడానికి మీకు ఓకేనా అని అడుగుతున్నారు. అంటే మీరు కరెంట్ ఏమన్నా బెంగళూరులో ఉన్నారా అని అడుగుతున్నారు. ఉంటే ఎస్ అంటే టిక్ చేసుకున్నాక లాంగ్వేజ్ అక్కడ టిక్ చేసుకొని నెక్స్ట్ సబ్మిట్ మీద క్లిక్ చేస్తే నెక్స్ట్ మీ బీటెక్ ఏమైనా గ్రాడ్యుయేషన్ చేశారా అని అడుగుతున్నారు. ప్రీవియస్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉందా అని అడుగుతున్నారు. అన్నీ ప్రాపర్గా టిక్ చేసుకొని నెక్స్ట్ సబ్మిట్ మీద క్లిక్ చేస్తే యూ అప్లైడ్ సక్సెస్ఫుల్ అని చెప్పి వస్తుంది. సో మీ అప్లికేషన్ని, రెజ్యూమేని ఇవన్నీ బేస్ చేసుకొని షార్ట్ లిస్ట్ అయినట్లయితే ఫర్దర్ ప్రాసెస్ కోసం వాళ్ళే మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యి ఎక్స్ప్లెయిన్ చేసి సెలెక్షన్ అయితే చేస్తారు. సో ఇంట్రెస్ట్ ఉండి మంచి యాక్సిస్ బ్యాంక్లో పర్మనెంట్ జాబ్ చేయాలనుకున్న వాళ్ళు మాత్రం వెంటనే అప్లై చేసుకోండి. లింక్స్ని అయితే వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి యాక్సెస్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు ఇంకా జాబ్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో అడగండి. మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్ యాక్టివేట్ చేసి పెట్టుకున్నాక వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.